హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మీరు సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ ఆప్ छुट्टियों में कहां जा रहे हैं। మీరు అంటే ఆప్, సెలవులలో అంటే छुट्टियों में, ఎక్కడికి అంటే కహాं, వెళ్తున్నారు అంటే जा रहे हैं। మీరు సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు? इन हिंदी आप छुट्टियों में कहाँ जा रहे हैं। इन इंग्लिश वेर आर यू गोइंग ऑन हॉलीडेज। సెలవుల్లో కేరళ వెళ్తున్నాం। इन हिंदी हम छुट्टियों में కేరళ जा रहे हैं। మేము సెలవులలో అంటే हम छुट्टियों में కేరళ వెళ్తున్నాం। కేరళ जा रहे हैं। కేరళ అంటే హిందీలో కేరళ అంటారు। కేరళ जा रहे हैं। మేము సెలవుల్లో కేరళ వెళ్తున్నాం। इन हिंदी हम छुट्टियों में కేరళ जा रहे हैं। ఇక్కడ మేము అని చెప్పొచ్చు, లేదా సెలవుల్లో కేరళ వెళ్తున్నాం చెప్పొచ్చు। ఇక్కడ हम छुट्टियों में కేరళ जा रहे हैं చెప్పొచ్చు, లేదా छुट्टियों में కేరళ, లేదా छुट्टियों में కేరళ जा रहे हैं। In English, we are going to Kerala on holidays. కేరళ ఎందుకు వెళ్తున్నారు? ఇన్ హిందీ కేరళ క్యూ జా రహే హో। కేరళ అంటే కేరళ, ఎందుకు అంటే క్యూ, వెళ్తున్నారు అంటే జా రహే హో, ఎందుకు వెళ్తున్నారు। ఇన్ హిందీ క్యూ జా రహే హో అంటే కేరళకే ఎందుకు వెళ్తున్నారు అని। వై ఆర్ యూ గోయింగ్ టు కేరళ? కేరళలో వాతావరణం చాలా బాగుంది। ఇన్ హిందీ కేరళ కా మౌసమ్ బహుత్ అచ్చా హోతా హై। బాగుంటుంది అని చెప్పొచ్చు, బాగుంది అని చెప్పొచ్చు। కేరళలో వాతావరణం చాలా బాగుంది। ఇన్ హిందీ కేరళ కా మౌసమ్ బహుత్ అచ్చా హై, లేదా బహుత్ అచ్చా హోతా హై। చాలా అంటే బహుత్, బాగుంది అంటే అచ్చా, హోతా హై లేదా అచ్చా హై। కేరళ కా మౌసమ్ బహుత్ అచ్చా హోతా హై। ఇన్ ఇంగ్లీష్ కేరళ హ్యాస్ వెరీ నైస్ వెదర్। కేరళ హ్యాస్ వెరీ నైస్ వెదర్। మీరు కేరళలో ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ హిందీ ఆప్ లోగ్ కేరళ మే కితనే దిన్ రహేంగే। మీరు అంటే ఆప్, కేరళలో అంటే కేరళ మే, ఎన్ని రోజులు అంటే కితనే దిన్, ఉంటారు అంటే రహేంగే, ఉంటారు అంటే రహేంగే। మీరు కేరళలో ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ హిందీ आप लोग केरल में कितने दिन रहेंगे। In English, how many days will you stay in Kerala? 4 రోజులు కేరళలో ఉంటాం। ఇన్ హిందీ కేరళ మే 4 दिन रहेंगे। ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు ఉంటారు। 4 రోజులు కేరళలో ఉంటాం। ఇన్ హిందీ కేరళ మే 4 दिन रहेंगे। 4 అంటే 4, రోజులు అంటే దిన్, ఉంటాం అంటే रहेंगे। केरल में 4 दिन रहेंगे। इन इंग्लिश विल स्टे इन केरला फॉर 4 days। अक्कड़ी आहारम मीकु इष्टमा? इन हिंदी क्या आपको वहाँ का खाना पसंद है? అంటే కొంతమందికి కేరళ యొక్క ఫుడ్ అనేది ఇష్టం ఉండదు, అందుకనే అక్కడి అంటే వహాకా, ఆహారం అంటే ఖానా, మీకు అంటే ఆప్కో, ఇష్టమా అంటే పసంద్ హై, అక్కడి ఆహారం మీకు ఇష్టమా? ఇన్ హిందీ క్యా ఆప్కో వహా కా ఖానా పసంద్ హై? ఇష్టమా అంటే పసంద్ హై। మనకు కొన్ని ప్లేస్లకు వెళ్తే ఆ ప్లేస్ మనకు బాగా నచ్చుద్ది, కానీ అక్కడ యొక్క ఆహారపు అలవాట్లు అనేవి, ఆహార పదార్థాలు అనేవి కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు, అందుకనే ఇష్టమా అంటే పసంద్ అని వస్తుంది। क्या आपको वहाँ का खाना पसंद है? इन इंग्लिश डू यू लाइक द फूड देर? మాకు కేరళ ఫుడ్ అంటే ఇష్టం లేదు। ఇన్ హిందీ
हमें केरल का खाना पसंद नहीं. ఇష్టం లేదు అంటే పసంద్ నహీ. మాకు అంటే హమే, కేరళ ఫుడ్ అంటే కేరళ కా ఖానా, ఇష్టం లేదు అంటే పసంద్ నహీ. మాకు కేరళ ఫుడ్ అంటే ఇష్టం లేదు. ఇన్ హిందీ హమే కేరళ కా ఖానా పసంద్ నహీ. ఇన్ ఇంగ్లీష్ వి డోంట్ లైక్ కేరళ ఫుడ్. మీరు అక్కడ ఏమి తింటారు? మరి ఇష్టం లేదుగా, ఏం తింటారు 4 రోజులు అని. మీరు అక్కడ ఏమి తింటారు? ఇన్ హిందీ ఆప్ లోగ్ వహా క్యా ఖాయేంగే. మీరు అంటే ఆప్ లోగ్, అక్కడ అంటే వహా, ఏమి అంటే క్యా, తింటారు అంటే ఖాయేంగే. మీరు అక్కడ ఏమి తింటారు? ఇన్ హిందీ ఆప్ లోగ్ వహా క్యా ఖాయేంగే. తింటారు అంటే ఖాయేంగే. आप लोग वहाँ क्या खाएंगे? इन इंग्लिश वाट विल यू ఈట్ దే. మీరు కూడా హాలిడేస్లో ఏదన్నా ఊరు వెళ్తే అక్కడి ఫుడ్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆ ఊరు పేరేంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? మర్చిపోకండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.